హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నా. మరి మీరు? ఇప్పుడైతే నేనొచ్చేసి ఒక హాఫ్ కేజీ కేక్ కోసము చాక్లేట్ స్పాంజ్ అయితే చేయబోతున్నాను. దానికోసం మెజర్‌మెంట్స్ అయితే మీకు పైన ఇచ్చేసాను. మీకు లాస్ట్ వరకు కూడా కింద ఒక కార్నర్‌లో అయితే పైన ఒక కార్నర్‌లో అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మెజర్‌మెంట్స్ అన్నీ కూడా అక్కడ చెప్పిన విధంగా తీసుకున్నాను. 3/4 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 3 ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా అట్ ఏ టైమ్ నేను ఒకేసారి చూపిస్తున్నాను చూడండి. ఎందుకు అంటే నేను రెసిపీ చేసేటప్పుడు నేను కొన్ని మళ్ళీ వెనక్కి, ముందుకి చూసుకోవాల్సొచ్చేది కదండీ! మీకు అలాంటి ప్రాబ్లమ్ రాకుండా నేనైతే అన్నీ పైన పెట్టేసాను. ప్లస్ ఒకే షాట్‌లో అన్నీ వచ్చేలాగా చూసుకున్నాననమాట. మనకి కన్‌ఫ్యూజన్ ఉండొద్దండి. ప్రతిసారి మెజర్‌మెంట్స్ చూసుకోవడం కూడా అంటే బిగినర్స్‌కి ఇది చాలా హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఈ ఐడియా నచ్చితే నాకు కింద కామెంట్ బాక్స్‌లో నచ్చింది అని చెప్పేసేయండి. ఓకేనా? ఇవన్నీ కూడా డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా జల్లించి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వెట్ ఇంగ్రీడియెంట్స్‌ని కలుపుకోవాలనమాట. ఎగ్‌లెస్ కేక్స్ అనగానే నేను చాలా చాలా భయపడిపోయేదాన్నండి. అంటే చాలా ఫెయిల్యూర్స్ చూసాను. సో, ఎప్పుడు చేయడానికి భయపడతాను. అందుకనే ప్రీమిక్స్ వాడుతూ ఉంటా రెగ్యులర్‌గా అయితే. బట్ ఈ మధ్య సబ్‌స్క్రైబర్స్ కోసము, నాలాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళ కోసము కొన్ని రెసిపీస్ అయితే ట్రై చేసి బాగా పర్ఫెక్ట్‌గా వచ్చాయి అనుకున్న తర్వాత మీకైతే షేర్ చేస్తున్నానండి. అందుకోసం ఇదైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టుగా చేయండి. ఎక్కడ మిస్టేక్ చేయకుండా చేయండి. మీకైతే ఇప్పుడు నాకొచ్చిన విధంగానే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఏంటంటే ఎగ్‌లెస్ అనగానే కాస్త కంగారుగానే ఉంటుందండి. ఇది 3/4 కప్ మైదాకి 3/4 కప్పు మిల్క్ అన్నమాట. మనం ఎంత మైదా తీసుకుంటామో అంత మిల్క్ తీసుకోవాలి సింపుల్‌గా చెప్పాలి అంటే. తర్వాతకొచ్చేసి ఇప్పుడు వెట్ ఇంగ్రీడియెంట్స్ అని చెప్పాను కదండీ! ఎసెన్స్, షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. షుగర్ కాదు, షుగర్ పౌడరే యాడ్ చేయాలి. మనకి బేకింగ్‌లో ఎక్కడైనా షుగర్ పౌడర్ అని మెన్షన్ చేస్తే షుగర్ పౌడరే వాడాలి. షుగర్ అని మెన్షన్ చేస్తే షుగరే వాడాలి. ఎందుకు అంటే రెసిపీ కూడా చేంజ్ అయిపోతుందండి. మనకి క్వాలిటీలో మొత్తం డిఫరెన్స్ వచ్చేస్తుంది. లాస్ట్ టైమ్ నేను ఒకసారి షుగర్ పౌడర్ బదులు షుగర్ వేశాను. కేక్ అస్సలు రాలేదండి. మొత్తం ష్రింక్ అయిపోయిందనమాట. సో, మీరు అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మీకు మొత్తానికైతే నేను ఆయిల్ యాడ్ చేశాను, మిల్క్ యాడ్ చేశాను, తర్వాత ఎసెన్స్ యాడ్ చేశాను, తర్వాత షుగర్ పౌడర్ యాడ్ చేశాను. వెనిగర్ వచ్చేసి మనకి లాస్ట్‌కి యాడ్ చేయాలండి. ఫస్టే యాడ్ చేయొద్దు. ఎందుకంటే దాని రియాక్షన్ విత్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మనం ముందు నుంచే కలిపేప్పుడు వేస్తే అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో, అందుకని లాస్ట్‌లో అయితే యాడ్ చేయండి. ఇప్పుడైతే ఈ విధంగా వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా షుగర్ పౌడర్ బాగా మెల్ట్ అయిపోవాలండి. ఆల్రెడీ అది పౌడరే. బట్ అది కూడా మంచిగా మనకి పాలతో పాటు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా అది మొత్తం కరిగింది అనుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే చాక్లేట్ కేక్ ఎగ్‌లెస్ ట్రై చేశాను. టేస్ట్ అయితే ఆసమ్ ఉందండి. నాకు చాలా నచ్చేసింది. యాక్చువల్‌గా ఎప్పుడు విత్ ఎగ్ కేక్సే తింటూ అంటే పర్ఫెక్ట్‌గా రాకో ఏమో ఎగ్ కేక్ అయితే బాగొస్తది. అది బావుంటది అన్న ఫీలింగ్ ఉండేది. బట్ ఇది కూడా ఈక్వల్‌గా చాలా బాగా అనిపించిందనమాట టేస్ట్ అయితే నాకు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ విధంగా ఇది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను డ్రై ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసేసి 6 ఇంచెస్ టిన్‌కి అక్కడ బటర్ పేపర్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఓవెన్ సెట్టింగ్స్ కూడా నేను పైన ఇస్తాను. ఒకసారి అయితే గమనించేయండి. ఓటీజీలో అయితే సెట్టింగ్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయండి. ఎగ్‌లెస్ కేక్‌కి గాను, విత్ ఎగ్ కేక్‌కి గాను. నేను నా ఓటీజీలో అబ్జర్వ్ చేసింది ఈ విషయం అన్నమాట. ఇక్కడొచ్చేసి ఓన్లీ బాటమ్ రాడ్సే ఆన్ చేయాలి. ఓకేనా? తర్వాత టైమ్ వచ్చేసి 25-30 మినిట్స్ మధ్యలో అయిపోతుందన్నమాట కేక్ అయితే. ఈ విధంగా ముందు విస్కర్‌తో కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్పాచులాతో కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలిపేసుకొని బ్యాటర్ అయితే 6 ఇంచెస్ టిన్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మీకు ఇంకొక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే ఈ 31 ఫస్ట్, సెకండ్ వచ్చేసి
మనకు హైదరాబాద్ హైటెక్స్ లో ఎగ్జిబిషన్ జరుగుతుందండి. హోమ్ బేకింగ్ గురించే ఎగ్జిబిషన్ అయితే జరగబోతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆల్రెడీ నేను నిన్న కమ్యూనిటీలో పోస్ట్ అయితే పెట్టానండి. ఆ లింక్ ఒక్కసారి ప్రెస్ చేసి మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా అయితే 1.5 టీ స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేసేసి బ్యాటర్ అంతా టిన్ లో వేసేసి మీకైతే బేకింగ్ చేసేసి చూపిస్తున్నాను చూడండి. ఓకేనా? ఒకవేళ నేను రావడానికి ట్రై చేస్తున్నానండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ఎగ్జిబిషన్ వల్ల మాకేంటి యూజ్ అని అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకైతే మనకసలు అన్ని విషయాలు ఒక చోట కనిపించడం చాలా రేర్ అండి. అది కూడా ఈ బేకింగ్ విషయంలో. ఎందుకంటే ఇప్పటివరకి నాలాగానే ఉండింటారు అందరూ గూడా. అంటే యూట్యూబ్‌లో చూడడము, టీవీల్లో చూడడము, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ చూసింటారు గానీ, ఇలా ఎగ్జిబిషన్ అయితే చాలా రేర్‌గానే కండక్ట్ చేస్తారని విన్నాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఆ వెబ్‌సైట్‌కి వెళ్లి ఒకసారైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి యూజ్‌ఫుల్ అయ్యే విషయాలు ఉంటాయనే అనుకుంటున్నాను. కుదిరితే నేను అక్కడ వీడియోస్ ఒకవేళ వెళ్తే వీడియోస్ అయితే తీసి పెట్టడానికి డెఫినిట్‌గా ట్రై చేస్తాను. మీకు ఏ విధంగా ఒక్క పర్సెంట్ హెల్ప్ అయినా చాలు అనేది నా ఉద్దేశ్యము. ఇప్పుడైతే నేను ఈ బ్యాటర్ అంతా కేక్ టిన్‌లోకి వేసేసి ఇప్పుడైతే బేక్ చేయబోతున్నాననమాట. ఎగ్‌లెస్ రెసిపీస్ కూడా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది నేను గమనించింది ఏంటంటే, ఇందులో వచ్చేసి మైదా మనము కొంచెం ప్యాకెట్ మైదా వాడితే బెటర్ అండి. ఓకేనా? 160 డిగ్రీస్ దగ్గర ఓన్లీ లోయర్ రాడ్స్ ఆన్‌లో పెట్టాలి. మిడిల్ ర్యాక్‌లో పెట్టాలి. 30 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. ఇంత డీటెయిల్‌గా అయితే బేకింగ్ ఓటీజీది కూడా ఎవ్వరు చెప్పడం వినలేదండి. అంటే చాలా రేర్‌గా చెప్తుంటారు. ఎందుకంటే మేము బేక్ చేసేసాం, ఓటీజీలో పెట్టి తీసేసాం అని చెప్పేవాళ్ళే ఉంటారు. కాకపోతే పర్సనల్‌గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేయొద్దు అని చెప్పేసి ఇంత డీటెయిల్‌గా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే ఇప్పటివరకి మన సబ్స్క్రైబర్స్ ఇచ్చే సపోర్ట్‌తో చాలా 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 ఏమంటారు పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నానండి. ఇంకా ఫర్దర్‌గా వచ్చే సబ్స్క్రైబర్స్ నుంచి కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననమాట. ఫైనల్‌గా అయితే మనకు ఒక 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఒకసారైతే ఈ విధంగా టూత్ పిక్ గుచ్చేసి చూసుకోవాలి. చాలా మాయిస్ట్‌గా ఉంది. మనకు ఒకవేళ కేక్ విప్పింగ్ క్రీమ్‌తో ఫినిష్ చేయడానికి కూడా ఇందులో మనం షుగర్ సిరప్ సోకింగ్ చేస్తాం గదండీ! అదైతే చాలా తక్కువ పట్టేస్తదనమాట. అంటే అంత మాయిస్ట్‌గా ఉందనమాట కేక్ వచ్చేసి. మనకు బ్యాటర్ కూడా కాస్త కన్సిస్టెన్సీ చూసారు గదా మీరు. మరి థిక్‌గా అయితే లేదు. అందువల్లో ఏమో కానీ చాలా అంటే చాలా మాయిస్ట్‌గా ఉంది. చూసారు గదా ఎంత స్పంజీగా వచ్చిందో. అసలు ఎగ్‌లెస్ ఇంత బాగా రావడం నాకే ఒక కలలాగా ఉందనమాట. అంత బాగా అనిపించింది నాకైతే. ఫైనల్‌గా అయితే సక్సెస్ అయిపోయిందనమాట రెసిపీ. మీకు కట్ చేసి లోపల లేయర్ ఎలా ఉందో గూడా చూపిస్తాను. యాక్చువల్‌గా అయితే నేను వేడి వేడి కేక్‌నే కట్ చేశాను. మీరలా చేయకండి. మీకు చూపించడం కోసం అయితే నేను ఈ విధంగా ఒక లేయర్ కట్ చేశాను. కాబట్టే లైట్‌గా క్రమ్స్ వచ్చేసాయి. బట్ కొంచెం కూల్ అయిన తర్వాత కట్ చేస్తే అలా క్రమ్స్ అనేవి ఏవి రావన్నమాట. ఫైనల్‌గా నాకైతే ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది ప్లీజ్ ఒకసారైతే కామెంట్ చేసి చెప్పేయండి ఫ్రెండ్స్. వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసము. ఓకేనా అండి? ఈ రోజుకింతే. మళ్ళీ కలుసుకుందాం.